ఫైనల్లీ 1.5 hour జర్నీ తర్వాత యానా కేవ్స్ స్పాట్ దగ్గరికి అయితే వచ్చేసాము. గోకర్ణ నుంచి ఇక్కడికైతే 1.5 hour పట్టింది. ఈ 1.5 hour జర్నీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా పై వరకు ట్రెక్కింగ్ చేస్తాం అని చెప్పి ఇక్కడ ఒక జీప్ అయితే హైర్ చేసుకున్నాం. ఈ జీప్ మనకు 2500 రూపీస్ తీసుకున్నారు. జర్నీ అయితే 30 minutes పట్టింది కేవ్స్ వరకు. హలో గైస్, ఇదైతే చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది. కేవ్స్ మధ్యలో ఉన్నాను నేను. దాదాపుగా ఈ కేవ్స్ అయితే 90 to 100 meters కన్నా హైటే ఉన్నాయని చెప్పుకోవచ్చు. 50 steps ఎక్కిన తర్వాత వ్యూ అయితే ఈ విధంగా ఉంది కేవ్స్ ది. కింద ట్రెక్కింగ్ జర్నీకి అయితే 60 రూపీస్ పే చేయాలి. పైకి ఈ కేవ్కి వెళ్ళడానికి అయితే 10 రూపీస్ పర్ హెడ్ అనమాట. అడల్ట్స్కి 10 రూపీస్ తీసుకొని ఆ టెంపుల్ లోపల నుంచి లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడైతే మనం చెప్పులు ఇప్పాల్సి ఉంటుంది. చెప్పులు ఇప్పేసి ఇక్కడ నుంచి మనం టికెట్ తీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ మనం ఇట్లా లోపలికి వెళ్ళాలి. ఇట్లా లోపలికి వెళ్ళి కేవ్స్ మధ్యలోకి వెళ్తాం. కేవ్స్ మధ్యలో నుంచి ఇటైతే ఎగ్జిట్ ఉంది. ఈ టోటల్ ప్రాసెస్ అయితే మనకు 20 minutes 30 minutes పడుతుంది. ఓవరాల్ గా ట్రిప్ అయితే చాలా బాగుంది అనిపించింది. 10 రూపీస్ ఎంట్రీ టికెట్. 10 రూపీస్ కి ఇది వాల్యూ ఫర్ ద మనీ, వర్త్ అని చెప్పుకోవచ్చు. సో ఇది యానా కేవ్స్ సంబంధించిన వీడియో. సో డూ ఫాలో ఫర్ మోర్ వీడియోస్. ఇలాంటి వీడియోస్ గోకర్ణ ట్రిప్ లో వస్తూనే ఉంటాయి. అందరూ కూడా బాయ్, సైనింగ్ ఆఫ్.